నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అసలు ఏంటి ఈ దుమారం? ఢిల్లీలో 3 పోస్టులు మాత్రం తన సామాజిక వర్గానికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, అయితే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో సామాజిక న్యాయం జరగలేదని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అసలు ఈ దుమారం? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తను మాత్రం ఢిల్లీలో ఉన్న 3 పోస్టులు తన సామాజిక వర్గానికే ఇచ్చారు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మాత్రం సామాజిక న్యాయం జరగలేదు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ కూడా అంటే ఓడిన తర్వాత కూడా తన వైఖరి మారలేదని చెప్పేసి అనిపిస్తుంది. జనాలలో కూడా అదే, ఇప్పుడు జనాలు కూడా అదే అనుకుంటున్నారు. ఇంత జరిగాక కూడా ఇంకా స్టిల్ ఇలానే ఉండిపోయారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మార్పు రాలేదా? ఎందుకు తను ఓడిపోయాడు? తనని ప్రజలు ఎందుకు ఓడించారు అని కనీసం విశ్లేషించుకోవటం, పోస్ట్ మార్టం చేయడం, తన తప్పులేంటి, ప్రజలకి తను ఎక్కడ నచ్చలేదు వాటిని మళ్ళా అతను చక్కదిద్దుకోవటం, ఓటమిని హుందాగా స్వీకరించడంలో జగన్మోహన్ రెడ్డి చాలా మనం చూస్తున్నాం ఎంత అహంభావంతో వ్యవహరిస్తున్నాడు. ఈ సామాజిక న్యాయం ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి? గతంలో 5 ఏళ్ళు పరిపాలిస్తూ ముఖ్యమంత్రిగా ఆ సామాజిక వర్గానికి 900 పోస్టులు కట్టబెట్టాడని చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మనం చూసాం. ఆయన చుట్టూ మొత్తం అంతా అదే సామాజిక వర్గం. ఆయన సీఎంఓలో వాళ్ళే, ఆయన గవర్నమెంట్లో వాళ్ళే, పోలీస్ ఆఫీసర్లుగా వాళ్ళనే ముందు పెట్టాడు, తన పార్టీలోనూ వాళ్ళనే ముందు పెట్టాడు. ఒక సామాజిక వర్గాన్నే అతను తన చుట్టూ పెట్టుకోవడం ద్వారా ప్రజలకి ఏ సందేశం ఇచ్చాడు? ఈ ఎలక్షన్ రిజల్టే చెప్పా. ఏది? ధనుంజయ రెడ్డి సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ, జవహర్ రెడ్డి సిఎస్, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, ప్రభుత్వంలో మొత్తం అంతా ఎస్పీలందరూ వాళ్ళే, తిరుమల రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, అమ్మిరెడ్డి, రిషాంత్ రెడ్డి, మనం ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక నీకు పోలీస్ ఆఫీసర్లు, ఎస్పీలు అందరూ కూడా వాళ్ళలో 4 మంది సస్పెండ్ కూడా అయ్యారు. కొంతమందిని అసలు ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టింది, మనం చూసాం. ఇప్పుడు పార్టీలో కూడా అంతే. సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజరు, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ధనంజయ రెడ్డి, అందరూ ఇప్పుడు ఆయన బినామీల పార్ట్నర్సా వీళ్ళే కదా మొన్న నీ ఓటమికి కారణం. ఇప్పుడు విజయసాయి రెడ్డి తిరస్కరణకు గురైన నాయకుడు, ఓడించారు ఆయన. ఎక్కడ? నెల్లూరులో లోక్సభకి ఆయన పోటీ చేస్తే 2.5 లక్షల ఓట్లతో ఓడిపోయాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం నుంచి గెలిచాడు. ఆ ఓడిపోయిన ఆయన్ని నువ్వు రాజ్యసభ పక్ష నేతగా చేయడం ఏంటి? రాజ్యసభ పక్ష నేతగా చేయడానికి నీకు బీసీలు లేరా? ఇప్పుడు నీ జైలు మేటు విజయసాయి రెడ్డి నీతో పాటు 16 నెలలు ఉన్నాడు కాబట్టి నువ్వు ఇచ్చావా? నీ జైలు మేటు ఇంకో బీసీ ఉన్నాడు. ఎవరు? మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రి. ఆయన గెలిచినాడు, అసెంబ్లీకి గెలిచినాడు. వాళ్ళ నాన్నకు బాగా పెట్టు. ఎవరు? మోపిదేవి వెంకటరమణకి ఎందుకు ఇవ్వలేదు? రాజ్యసభ పక్ష నేతగా ఆయన పెట్టుకోవచ్చు కదా, బీసీ కదా. లేదు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గోదావరి జిల్లాల్లో బలమైన బీసీ వర్గానికి నాయకుడు, ఆయనకి ఇవ్వచ్చు కదా, బీసీ కదా. ఆయన రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేశాడు, జగన్ క్యాబినెట్లో మంత్రిగా చేశాడు, ఇప్పుడు రాజ్యసభలో ఉన్నాడు. ఇప్పుడు రాజ్యసభ పక్ష నేతగా చేయడానికి నీకు బీసీలు దొరకలేదా? ఎలా చూడాలా, ఏమనాలా? ఈయన ఇంకా సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. పోనీ డబ్బున్న వాళ్ళకే ఇస్తావా? 1000 కోట్లు మోపిదేవికి లేవు, లేకపోతే పిల్లికి లేవు అని ఇవ్వలేదంటే ఇంకో బీసీ ఉన్నాడు కదా, 1000 కోట్లు ఉన్నాయన, బీడా మస్తాన్ రావు. మరి ఆయనకి ఇవ్వచ్చు కదా, సంపన్న బీసీ. అంటే బీసీకి ఇచ్చాడు అనే ఒక సందేశం ప్రజలకు వెళ్ళలేదు కదా. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? ఢిల్లీలో 3 పోస్టులు ఒక వర్గానికి ఇచ్చాడు ఏంటండి అని అడిగావు. లోక్సభలో ఎవరికి ఇచ్చాడు? మిథున్ రెడ్డికి ఇచ్చాడు. ఏం లోక్సభలో ఇంకా నీకు లేరా వేరే కులం?
ఇప్పుడు ఆ ఎస్సీ తిరుపతి నుంచి గెలిచాడు, 2 సార్లు గెలిచాడు గురుమూర్తి. గురుమూర్తికి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఇవ్వలేదంటే అర్థం ఉంది. అవినాష్ రెడ్డి మళ్ళీ రేపొద్దున అరెస్ట్ అయ్యాడు అనుకో ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో, అందుకని ఇవ్వలేదని మనం అనుకోవచ్చు. ఇప్పుడు గురుమూర్తికి ఇవ్వచ్చు. లేదు అరకులో ఎస్టీ ఆమె గెలిచింది ఒక ట్రైబల్స్, ఏది ఆ తనూజ ఎస్టీ కదా, ఆమెకి ఇవ్వచ్చు కదా లోక్సభ పక్షానేతగా. ఇప్పుడు ట్రైబల్స్ జగన్మోహన్ రెడ్డిని బాగా నమ్మి నీకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే ఎస్టీ నియోజకవర్గాలు 7 ఇతను గెలిపించారు పోయినసారి. ఇప్పుడు వాళ్ళకు కూడా పోయిందిలే నమ్మకం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మొత్తం ఇప్పుడు తెలుగుదేశం గెలిపించారు, ఏదో 1-2 ఈయన్ని గెలిపించింది. అంటే ఎక్కడ పోగొట్టుకున్నావో నువ్వు అక్కడ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ పోగొట్టుకుని ఇంకో చోట ఎతికితే నువ్వు నీ పరపతిని, నీ నమ్మకాన్ని నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ చుట్టూ మొత్తం అంతా నీ వర్గాన్నే పెట్టుకున్నావు. నువ్వు 900 పోస్టులు వాళ్ళకే ఇచ్చావు. సామాజిక న్యాయం కాదు నీది, సామాజిక అన్యాయం అని ప్రజల్లోకి వెళ్ళిన దీంట్లో ఇంకా పైపేసేమన్నావు? చంద్రబాబు క్యాబినెట్లో సామాజిక న్యాయం లేదని విమర్శలు వాళ్ళు చేస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు. జగన్ ఏదో ఇంతమందికి ఇచ్చాడు మంత్రి పదవులు, ఆయన తక్కువకి ఇచ్చాడు, ఏదో ఇట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కమ్మాళ్ళు ఎవరైనా ఉన్నారా మంత్రి? ఒక మంత్రి ఏదో 2.5 ఏళ్ళు మొదటి ఏడు చేసినట్టున్నాడు ఫస్ట్ టర్మ్, ఎవరు కొడాలి నాని. తర్వాత ఎవరు లేరు. మరి చంద్రబాబు క్యాబినెట్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు? 3 రెడ్లకు ఇచ్చాడు. ఎవరిది సామాజిక న్యాయం? ఎవరిది సామాజిక కక్ష? ఒక కులం మీద కక్ష కట్టిన పాలకుడు, ఒక కులం మీద కక్ష, ఒక ప్రాంతం మీద కక్ష కట్టిన పార్టీ మనం చూసామా? దేశంలో ఏ పార్టీ అయినా ఒక ప్రాంతం మీద కక్ష కడితే ఆ పార్టీ మనుగడ సాగించుద్దా? ఇప్పుడు అమరావతి మీద ఎందుకు కక్ష? అమరావతిని ఎందుకు నాశనం చేయడం ఎందుకు? నువ్వేంటంటే ప్యారలల్గా ఇంకోటి డెవలప్ చేయి. ఇప్పుడు విశాఖపట్నం అన్నావు, అక్కడ రాజధాని పెడుతున్నా, నేనే వస్తున్నా, నేను ఇక్కడే ఉంటా, రేపొద్దున కాపురం పెడుతున్నా అన్నాడు. దసరా పండగ పొంగల్ చెప్పిస్తున్నాం అన్నాడు, సంక్రాంతి అన్నాడు, చాలా చెప్పుకుంటూ వచ్చాడు. విశాఖపట్నంలో రాజధాని పెడుతున్నా, నేనే వచ్చి కాపురం పెడతానంటే ఎవరన్నా ఓటేశారా? ఉత్తరాంధ్రలో ఇతనికి వచ్చింది 2 సీట్లు. రాజధాని పెడతానన్న ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచింది ఎన్ని సీట్లు? 2 సీట్లు అన్నమాట. కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. అక్కడ అసలు అమరావతిని 3 ముక్కలు చేసి 1 ముక్క అక్కడ పెడుతున్నా అన్నాడు. పోనీ రాయలసీమలో ఏమైనా గెలిపించారా? ఎన్ని సీట్లు వచ్చాయి? 7 సీట్లు వచ్చాయి. 49 సీట్లలో గెలిపించిన రాయలసీమలో నిన్ను 7 సీట్లకు పరిమితం చేశారంటే నీ వర్గమే నీకు ఓట్లే లేదు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గమే ఆయన ఓడించింది. ఎందుకని? అనేక మంది బాధితులు ఉన్నారు, తన వర్గంలోనే బాధితులు ఉన్న దీంట్లో ఇవాళ షర్మిల బాధితురాలు, సునీత బాధితురాలు, ఆయన కుటుంబంలో ఆయన బాధితులు, ఆయన పార్టీలో ఆయన బాధితులు, ఆయన కులంలో ఆయన బాధితులు. అందరికీ నీకు విరక్తి పుట్టి అందరికీ అసహ్యం వేసిన పరిస్థితుల్లో ఇవాళ ఆయన క్రెడిబిలిటీ పోయింది. ఈ పరిస్థితుల్లో ఆయన ఏంటి, నేను ఎందుకు ఓడిపోయాను, ఈ ఓటమికి కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళని తప్పించాలి కదా. ఎవరైతే నిన్ను ఓడించారో, నువ్వు ఓటమికి కారకులో వాళ్ళను నువ్వు తప్పించాలా. తప్పించేసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళను ముందు పెడితే నీకు ప్రజలు నమ్ముతారు. జగన్లో పశ్చాత్తాపం వచ్చింది, మార్పు వచ్చింది, మారాడు అని నమ్మాలి కదా. తెలంగాణలో నువ్వు చూసావు, కేసీఆర్ అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఆయనలో మార్పు రాలా. హరీష్ రావుని, కేటీఆర్ని, సంతోష్ రావుని అందరినీ వాళ్ళనే పెట్టుకు తిరిగాడు. ఏం జరిగింది? పార్లమెంట్లో ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు కనీసం 1 సీటు కూడా గెలిచిన దాఖలాలు లేవు. సేమ్ అదే. ఏది కేసీఆర్ ఎలా అయితే పరపతి కోల్పోయాడో, విశ్వాసం కోల్పోయాడో, బీఆర్ఎస్ ఎలా అయితే 40% నుంచి 20%కి పడిపోయింది.
17%కి పడిపోయింది. ఇప్పుడు నాకేదో 40% ఉన్నాయని అంటున్నాడు నిన్న. 36 నిబ్బరంగా ఉండండి, గుండె ధైర్యంగా ఉండండి, మనకి ఇంకా 40% ఓట్లు ఉన్నాయన్నాడు. కేసీఆర్ అన్నాడు 40%, 17% పడిపోయింది. నీ 40% 17% పడిపోద్ది. ఖచ్చితంగా మారాలా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారితేనే వైసీపీకి మంచి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.